మరి భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. మరి కృతికా నక్షత్రంలో వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం కావున ఆయా సమయమునందు జాగ్రత్త అవసరం. శని గురువులకు భగవత్ కృపతో ప్రార్థన చేసుకోవడం, దక్షిణామూర్తి ప్రార్థన చేయడం, శని భగవానునికి ప్రదక్షిణం చేయడం. దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే, పక్కన ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు, 19 మంగళవారాలు, 19 శనివారాలు, 19 ప్రదక్షిణలు అలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న బెల్లం ముక్కను కాకికి పెడుతూ ఉండండి. లక్కీ నెంబర్ 5 మరియు 9 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. రెడ్ కలర్ అండ్ ఈ మన గ్రే కలర్ ఉంటుంది చూసారా, సిమెంట్ కలర్, ఆ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి వెలిగించండి. కనీసం ఈ సంవత్సరంలో మీ నక్షత్రం రోజైనా పోయి వెలిగించండి, చాలా శుభం కలుగుతుంది. ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి.